Yeah, welcome to current affair discussion. Today, January 14 to 21, part 2 current affairs. Moving to question number 10. Right. So, 10th question, science and technology question. China recently ఈ శాటిలైట్ని స్పేస్లోకి సెండ్ చేసింది. శాటిలైట్ నేము షిజియాన్ 25 షిజియాన్ చైనీస్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో టైమ్, తెలుగులో సమయం అని చెప్పి పిలుస్తారు. షిజియాన్ 25 శాటిలైట్. సో వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ శాటిలైట్ అంటే, నార్మల్గా ఒక శాటిలైట్ని మనం స్పేస్లోకి ఎందుకు పంపుతాం? లైక్ ఇప్పుడు నేను చెప్పే క్లాస్ మీరు ఆన్లైన్లో వింటున్నారన్నా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, లేదు వెదర్ని ఫోర్కాస్ట్ చేయాలన్నా కూడా, బట్ వి కాల్ ఫ్లడ్స్ గురించి ముందే ఇన్ఫర్మేషన్ ప్రెడిక్ట్ చేయాలన్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా శాటిలైట్స్ అవి పంపిన డేటా బేస్ చేసుకొని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఓకే, సో అంటే ఒక శాటిలైట్ ఒక పర్పస్తో మనం లాంచ్ చేసినప్పుడు ఆ శాటిలైట్ లైఫ్ స్పాన్ కూడా, సపోజ్ 2025లో లాంచ్ చేసామనుకుంటే ఒక 5 years దాని లైఫ్ స్పాన్ ఉంటుంది అనుకుంటే, 2030 తర్వాత శాటిలైట్ డెడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ శాటిలైట్ ప్లేస్లో ఇంకొక శాటిలైట్ని సెండ్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే. అంటే లిటిల్ బిట్ ఎకనామికల్ బర్డన్. బట్ చైనా వాళ్ళు థింకింగ్ ఎలా ఉందంటే, ఇప్పుడు సపోజ్ ఒక శాటిలైట్ని సెండ్ చేసినప్పుడు దాని లైఫ్ స్పాన్ 5 years అయితే లైఫ్ స్పాన్ కంప్లీట్ అవ్వడానికి ముందే శాటిలైట్ని మళ్ళీ రీఫ్యూయల్ చేస్తే, స్పేస్లో ఆర్బిట్ అవుతున్న టైంలోనే రీఫ్యూయల్ చేస్తే, మళ్ళీ న్యూ శాటిలైట్ని లాంచ్ చేసే వర్క్ లేకుండా ఎకనామికల్గా బర్డన్ని అప్ టు సమ్ ఎక్స్టెంట్ రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నారు. అండ్ దానికోసమే ఈ శాటిలైట్ని లాంచ్ చేశారు. చైనా లాంచ్డ్ షిజియాన్ 25 శాటిలైట్ టు టెస్ట్ ఆర్బిటల్ రీఫ్యూయలింగ్ ఇన్ స్పేస్. మన ఇండియా అయితే అసలు ఈ టెక్నాలజీకి సంబంధించి ఇంతవరకు మనం ఈవెన్ స్టెప్స్ కూడా తీసుకోలేదు. బట్ చైనా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో యూ కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. సో ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్స్ని రీఫ్యూయల్ చేసే టెక్నాలజీ డెవలప్మెంట్ కోసము ఈ శాటిలైట్ని లాంచ్ చేశారు. షిజియాన్ 25 శాటిలైట్ ఇంటూ జియో స్టేషనరీ ఆర్బిట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్ మార్చ్ 3B రాకెట్. ఈ శాటిలైట్ని డెవలప్ చేసింది షాంఘై అకాడమీ ఆఫ్ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీ టు కండక్ట్ టెస్ట్స్ రిలేటెడ్ టు డెవలపింగ్ టెక్నాలజీస్ ఫర్, దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ, ఇన్ ఆర్బిట్, ఆల్రెడీ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్స్ని రీఫ్యూయలింగ్ అండ్ ఎక్స్టెండింగ్ ది ఆపరేషనల్ లైఫ్ స్పాన్ ఆఫ్ శాటిలైట్స్. ఓకే, సో చైనా రీసెంట్గా ఇన్ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్స్ యొక్క లైఫ్ స్పాన్ని ఎక్స్టెండ్ చేసే ఆబ్జెక్టివ్తో టెక్నాలజీని టెస్ట్ చేయడం కోసము ఏ శాటిలైట్ని స్పేస్లోకి రీసెంట్గా సెండ్ చేసిందంటే షిజియాన్ 25. రైట్. సో దట్స్ అ 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్, రీసెంట్గా ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ రీసెంట్గా న్యూ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ టారిఫ్ 71st అమెండ్మెంట్. వాట్ ఈస్ దట్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్? లెట్స్ వి డిస్కస్. ఓకే, రైట్. కోవిడ్ వచ్చినప్పుడు 2020 మార్చ్లో కోవిడ్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ క్లోజ్ చేశారు, లాక్డౌన్స్. అండ్ ఆఫ్టర్ సమ్ మంత్స్ గడిచాక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ స్టూడెంట్స్కి క్లాసెస్ని ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ ఆన్లైన్లో చూడాలంటే డెఫినెట్గా రూరల్ లొకేషన్స్లో, రిమోట్ లొకేషన్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉండాలి కంపల్సరీగా. బట్ ఆ టైంలో మన ఇండియాలో రూరల్ లొకేషన్లో, రిమోట్ లొకేషన్స్లో నెట్ ఫెసిలిటీస్ లేక డిజిటల్గా చాలామంది స్టూడెంట్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు డిజిటల్ క్లాసెస్కి. ద ఓన్లీ రీజన్ ఈజ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం. దట్స్ వాట్, ఇంటర్నెట్ కనెక్షన్స్ బెటర్గా లేకపోవడం. సో ఇదంతా జరిగింది ఎప్పుడంటే 2020లో మార్చ్లో కోవిడ్ వచ్చింది. అండ్ క్లాసెస్ అన్ని నవంబర్, డిసెంబర్లో స్టార్ట్ చేశారు. అండ్ ఆ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ 2020 డిసెంబర్లోనే లాంచ్ చేసిన ఒక స్కీమ్ ఏంటంటే PM వాణి స్కీమ్. ఇక్కడ వాణి అంటే వైర్లెస్ ఫిడిలిటీ, దట్ ఈస్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా పబ్లిక్ ప్లేసెస్లో, ఇట్ మే బీ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, పార్క్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఈ లొకేషన్స్లో ఇండియా వైడ్ 2030 కల్లా, 2030 కల్లా, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 2030 కల్లా
50 మిలియన్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ని ఎస్టాబ్లిష్ చేయడమే టార్గెట్. ఆర్ ఎల్ సింప్లీ ఐ కెన్ సే 50 మిలియన్ అంటే 5 కోట్లకు పైగా వైఫై హాట్స్పాట్స్ని పబ్లిక్ లొకేషన్స్లో సెటప్ చేయడమే టార్గెట్. బట్ ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఈ పిఎం వాణి స్కీమ్లో పీడీఓస్ ఉంటారు. పీడీఓ సింప్లీ పబ్లిక్ డేటా ఆఫీసు. పీడీఓ అంటే పబ్లిక్ డేటా ఆఫీసు. వీళ్ళందరికీ కలిపి పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ ఉంటారు. సో అండ్ ఇంకొక యాప్ డెవలప్ చేస్తారు. ఈ సపోజ్ దట్ ఇస్ ఇష్యూ, మనమే ఒక పార్కుకి వెళ్ళాం, ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, షాపింగ్ మాల్కి వెళ్ళాం, మన మొబైల్లో ఇంటర్నెట్ లేదు, ఓకే, అండ్ మన మొబైల్లో వైఫైని ఆన్ చేస్తే అక్కడ సరౌండింగ్స్లో మనకి ఎక్కడైనా హాట్స్పాట్స్ ఉంటే, వైఫై హాట్స్పాట్స్ ఉంటే మనకి నార్మల్గా డిస్ప్లే అవుతాయి. అండ్ ఈ పీడీఓస్ ఏం చేస్తారంటే అలాంటి లొకేషన్స్లో వీళ్ళు వైఫైని ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మనం ఒక 1 అవర్ అక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే మినిమల్ ఛార్జెస్ ఉంటాయి 1 అవర్కి, ఆ అమౌంట్ వాళ్ళకి పే చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అలా ఇండియా వైడ్ రిమోట్ లొకేషన్స్ దగ్గర నుంచి, రూరల్ లొకేషన్స్ దగ్గర నుంచి ఎంటైర్ ఇండియా వైడ్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ని సెటప్ చేయడం కోసము లాంచ్ చేసిన స్కీమే పిఎం వాణి స్కీమ్. అనుకున్నంతగా ఈ స్కీము ఎక్స్పాన్షన్ అవ్వలేదు ఇప్పటి వరకు. యాక్చువల్గా టార్గెట్ ఏంటి, 5 కోట్ల పైగా కనెక్షన్స్ని వైఫై హాట్స్పాట్స్ని సెటప్ చేయాలని చెప్పి. బట్ ఇప్పటి వరకు మీరు చూస్తే యాజ్ ఆఫ్ జూలై లాస్ట్ ఇయర్ 2,07,000 వైఫై హాట్స్పాట్స్ని మాత్రమే సెటప్ చేశారు. ఇంత వెరీ స్లో గ్రోత్ ఎందుకంటే రీజన్, అలా వైఫై హాట్స్పాట్స్ని సెటప్ చేసే పీడీఓస్కి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్ చార్జ్ చేస్తున్నటువంటి ఇంటర్నెట్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అందుకే వాళ్ళు మేబీ ఇదంతా ప్రాఫిటబుల్ కాదు అనుకున్నారో ఏమో, ఈ హాట్స్పాట్స్ని సెటప్ చేయడానికి ముందుకు రాలేదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పీడీఓస్, పబ్లిక్ డేటా ఆఫీసెస్ని సెటప్ చేయడానికి. అండ్ నౌ ఇప్పుడు ట్రాయ్ ఏ చేంజెస్తో ముందుకు వచ్చిందంటే, నార్మల్గా మనం మన ఇంటికి లేదు మన ఆఫీస్కి లేదు హాస్టల్కి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే పర్ మంత్కి లైక్ ఇట్ మే బీ డిపెండింగ్ అపాన్ ఇంటర్నెట్ స్పీడ్ ఒక 500 రూపీస్, 600 రూపీస్, 1000 రూపీస్ ఇలా పర్ మంత్కి ఉంటుంది. ఇది నార్మల్గా రీటైల్ బ్రాడ్బ్యాండ్ ఛార్జ్ ఉంది. బట్ అదే పిఎం వాణి స్కీమ్ కింద వైఫై హాట్స్పాట్స్ని సెటప్ చేయాలనుకుంటే ఆ సెటప్ చేయాలనుకుంటున్నటువంటి ఎంటిటీకి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడం కోసము కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి రీటైల్ బ్రాడ్బ్యాండ్ ప్రైస్ ఎంతైతే ఉందో దానికన్నా 6 times, 5 times, 10 times ఛార్జ్ చేస్తున్నారు. సో దట్ అలా సెటప్ అంత ఛార్జ్ ఎక్స్పెన్సివ్ ఇన్వెస్ట్ చేసి అండ్ అక్కడ హాట్స్పాట్ సెటప్ చేసినా కూడా మేబీ తర్వాత రిటర్న్స్ రాకపోవచ్చు, ప్రాఫిటబుల్గా ఉండకపోవచ్చు అనే ఇంటెన్షన్తోనే అనుకుంటా మేబీ చాలా పీడీఓస్ ఈ హాట్స్పాట్ని సెటప్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ట్రాయ్ ఏం చేసిందంటే, లుక్ అట్ దిస్ థింగ్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డ్రాఫ్ట్ is to address the challenges obstructing the growth of public hotspots and ensure affordable connectivity for users across the country. Affordable connectivity ante the one more point let me confirm to you people. రీటైల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్కి ఎంతైతే ఛార్జ్ అవుతుందో దాంతో కంపేర్ చేస్తే 2 times మాత్రమే, నాట్ మోర్ దాన్ 2 times. ఈవెన్ దట్ థింగ్ ఆల్సో యూ కెన్ అబ్జర్వ్ హియర్. ట్రాయ్ రిలీజ్డ్ ఎ డ్రాఫ్ట్ టు గైడ్లైన్ విచ్ సజెస్టెడ్ దట్ దిస్ ఇస్ ద పాయింట్. Broadband tariffs for PDOs, that is public data offices, under PM Vani scheme be aligned with the retail broadband tariffs. Retail broadbands కి ఎలా టారిఫ్స్ అయితే ఉన్నాయో ఆ టారిఫ్ని ఈ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్కి కూడా ఇంపోజ్ చేయాలని చెప్పి. అండ్ you can see here eliminating the requirement for PDOs to enter commercial agreements with the telecom service providers for internet connectivity, and PDOs were allowed to network up to 100 access points to set up a single Wi-Fi hotspot. And this is the point that I want to convey to you people. Under PM Vani scheme, okay, fiber to the home for PDOs under the PM Vani scheme should not be more than twice the tariff applicable for retail broadband. రీటైల్ బ్రాడ్బ్యాండ్ ప్రైస్ ఎంతైతే ఉందో పర్ మంత్కి దాంతో కంపేర్ చేస్తే 2 times కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకూడదు, అది కూడా మ్యాక్సిమం వాల్యూ అని చెప్పి ఈ అమెండమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. సో దట్ అఫోర్డబుల్ కాస్ట్కి పీడీఓ సెటప్ చేయడానికి కన్నా పాసిబిలిటీ ఉంటే దెన్ ఎక్కువ వైఫై హాట్స్పాట్స్ని సెటప్ చేయొచ్చని ఆబ్జెక్టివ్తో ఈ డిసిషన్ తీసుకుంది ట్రై. ఓకే, సో సింప్లీ
పిఎం వాణి స్కీమ్ అబ్రివేషన్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో. ప్రైమ్ మినిస్టర్ వైర్లెస్ ఫెసిలిటీ యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీము. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2020 ఇయర్లో లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ఎస్, బై 2030 దిస్ మెనీ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ సెటప్ చేయడమే టార్గెట్. అండ్ అట్ ప్రజెంట్ అయితే దిస్ మెనీ హాట్స్పాట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే రీటైల్ బ్రాడ్బ్యాండ్ ఛార్జ్ ఏదైతే ఉందో, ఎంత ఛార్జ్ చేస్తున్నారో దాంట్లో 2 times మాత్రమే మ్యాక్సిమం ఛార్జ్ చేయాలి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్. ఇవి ట్రాయ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ గైడ్లైన్స్ విత్ రెస్పెక్ట్ టు పిఎం వాణి స్కీమ్. అబ్రివేషన్ ప్రైమ్ మినిస్టర్ వైఫై, దట్ ఈస్ వైర్లెస్ ఫెసిలిటీ యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. దట్స్ ఆల్ 11th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్. మన ఇండియాలో మొత్తం 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూటీస్ ఉన్నాయి. 8 యూటీస్ 28 స్టేట్స్ ఉన్నాయి, అంటే మొత్తం 36 టెరిటరీస్ ఉన్నాయి. ఈ 36లో 34 స్టేట్స్ అండ్ యూటీస్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్లో జాయిన్ అయ్యాయి. ఓకే, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ స్కీమ్ ఏంటి? ఎలిజిబుల్ అయిన ప్రతి ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి అనే సంబంధం లేకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఫ్యామిలీకి 1 yearకి హెల్త్ ట్రీట్మెంట్ కోసము 5 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసే స్కీమే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. అండ్ ఇప్పటి వరకు ఈ స్కీమ్లో 33 స్టేట్స్ అండ్ యూటీస్ ఉంటే ఇప్పుడు 34th స్టేట్గా ఒడిషా జాయిన్ అయింది. ఓకే, రీసెంట్గా ఒడిషాలో ఎలక్షన్స్ జరిగాయి, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అందుకే మేబీ జాయిన్ అయ్యారు. అండ్ ద అదర్ 2 టెరిటరీస్ దీంట్లో పార్ట్ కానివి ఏది అంటే వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇంకొకటి ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ ఇంకా ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్లో జాయిన్ అవ్వలేదు. రీజన్ మేబీ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ అండ్ బీజేపీ గవర్నమెంట్కి ఆమెకి పడదు, అండ్ ఢిల్లీ కూడా బీజేపీ గవర్నమెంట్ కాదు కాబట్టి మేబీ ద 2 టెరిటరీస్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అండ్ ఆల్రెడీ వీ డిస్కస్డ్ మెనీ టైమ్స్ ఈ స్కీమ్ ద్వారా పర్ ఫ్యామిలీకి పర్ ఇయర్కి 5 lakh పర్ ఫ్యామిలీ విత్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 5 lakh ఫర్ ఉమెన్కి ఎక్స్ట్రా ఇంకో 5 lakhs ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ బెనిఫిషరీస్ ఇంతమంది, ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసినటువంటి ట్రీట్మెంట్ అమౌంట్, ఫ్యామిలీస్, యూ కెన్ సీ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ అపార్ట్స్ ఫ్రమ్ దట్ ఇండియాలో ఉన్న మొత్తం మెజారిటీ ఆఫ్ పాపులేషన్ని దాదాపు 140 crores-లో 55 crore పీపుల్ ఈ స్కీమ్ కిందికి తీసుకురావడమే టార్గెట్. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నరేంద్ర మోడీ ఈ స్కీమ్కి కొన్ని చేంజెస్ ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఏంటంటే ఆయుష్మాన్ భారత్ వయా వందనా కార్డు ఏబి, ఆయుష్మాన్ భారత్ వయా వందనా కార్డు. ఈ కార్డు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన విచ్ ఆఫర్స్ కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్ టు ఆల్ ద సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 70 years అండ్ అబోవ్. ఒక ఫ్యామిలీలో సీనియర్ సిటిజన్స్ ఉంటే 70+ అబోవ్ ఏజ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ 60 నార్మల్గా సీనియర్ సిటిజన్స్ అంటే 60+, బట్ ఇక్కడ ఈ స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 70ని మినిమం ఏజ్గా కన్సిడర్ చేశారు. ఓకే, 70 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే ఆ సీనియర్ సిటిజన్స్కి ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో పర్ ఇయర్కి 5 lakhs వరకు హెల్త్ కవరేజ్ ఉంటుంది. ఇఫ్ ఆ ఫ్యామిలీలో కనుక ఎనీ సీనియర్ సిటిజన్స్ హూస్ ఏజ్ ఈజ్ అబౌవ్ 70, ఇంకొక ప్లస్ 5 lakh rupees వరకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో దట్స్ అ థింగ్. ఈ స్కీమ్ని లాంచ్ చేసింది 2018లో. 8.19 crore hospital admissions have been recorded with a 1.13 lakh crore spent on providing health care to marginalized sections of the society. Okay, simply Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana 2018లో లాంచ్ చేశారు నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ ఇన్ జార్ఖండ్ రాంచీ సెప్టెంబర్ 2018 సెప్టెంబర్ 23. ఈ స్కీమ్లో ఇప్పటి వరకు 33 స్టేట్స్ యూటీస్ జాయిన్ అయ్యాయి. ఇప్పుడు 34th స్టేట్ ఒడిషా. ఇంకా జాయిన్ అవ్వని స్టేట్స్ అండ్ యూటీ ఏంటంటే ఢిల్లీ యూటీ అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్. అండ్ ఈ స్కీమ్ని నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేసేది నేషనల్ హెల్త్ అథారిటీ NHA. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉన్న ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఆబా ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆబా ఐడి. వాట్ ఈజ్ ఆబా ఐడి? ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి. ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి 14 digits ఉంటాయి.
14 డిజిట్స్ ఉంటాయి, ఆల్ ఆర్ నెంబర్స్. ఆధార్ కార్డ్ ఎలాగైతే ఒక యూనిక్ నెంబరు 12 డిజిట్స్ ఉంటాయి ఆధార్ కార్డులో, ఓకే, ఆధార్లో 12 డిజిట్స్ ఉంటాయి, ఆబా ఐడిలో 14 డిజిట్స్ ఉంటాయి. అది కూడా యూ షుడ్ రిమెంబర్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దట్స్ అ 12th క్వశ్చన్. నెక్స్ట్ అంటే క్వశ్చన్ నెంబర్ 13th వన్. రైట్, ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 1875 జనవరి 15న సెటప్ చేశారు. ఇప్పుడు అది జనవరి 15, 2025 150 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. దీని సెలబ్రేషన్స్ రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్స్లో నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేశారు. ఓకే, పార్టిసిపేట్ చేసి ఆ ఈవెంట్లో భాగంగా లాంచ్ చేసిన థింగే మిషన్ మౌసమ్. ఈ మిషన్ ద్వారా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇండియాలో రాడార్ స్టేషన్స్ని, వెదర్ ఫోర్కాస్టింగ్ రాడార్ స్టేషన్స్ని ఈవెన్ బ్లాక్ లెవెల్లో, దట్ ఈస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, పంచాయత్ లెవెల్లో కూడా సెటప్ చేయాలని చెప్పి టార్గెట్. ఈ మిషన్ కోసం అలొకేట్ చేసిన ఫండింగ్ 2000 crores ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో మాట్లాడా. అండ్ ఈ మిషన్ ద్వారా ఇండియాని an initiative aimed to transform India into a weather ready, climate smart country through advanced weather surveillance technologies, high resolution atmospheric observations among others. అండ్ ఈ 150th ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా 150 రూపీ కాయిన్, కొమమరేటివ్ కాయిన్ని, ఇవి సర్క్యులేషన్లో ఉండవు కొమమరేటివ్ కాయిన్స్, ఒక స్పెషల్ ఒకేషన్ అలాంటి టైంలో మాత్రమే మింట్ చేస్తారు. ఆల్మోస్ట్ 100% సిల్వర్, 99.99% సిల్వర్తో 40 grams వెయిట్తో 150 రూపీ కాయిన్ కూడా మింట్ చేయడం జరిగింది. అండ్ 5 రూపీ పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ చేశారు. ఓకే, రైట్. నెక్స్ట్ అబౌట్ ఐఎండి గురించి మాట్లాడితే జనవరి 15, 1875 ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది, న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఈ ఐఎండి మన ఇండియన్ స్టేట్స్కి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ నేషనల్ డిజాస్టర్, అలివేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటికి ఇంపాక్ట్ని ముందుగానే అంచనా వేసి లాస్ని మినిమైజ్ చేయడంలో కానీ, అగ్రికల్చర్కి సపోర్ట్ ఇవ్వడం కానీ, వాటర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏవియేషన్ సెక్టార్, పబ్లిక్ సేఫ్టీ, అదర్ కీ సెక్టార్స్ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద వైడర్ రీజన్. ఇవి ఐఎండి ఇప్పటివరకు మన ఇండియన్ నేషన్కి చేసిన సర్వీసెస్. సో సింప్లీ రీసెంట్గా ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషను 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే ఐఎండి ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఐఎండి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? జనవరి 15, 1875. నౌ 2025 కంప్లీట్ అయింది, 150 ఇయర్స్. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దిస్ ఓన్లీ నరేంద్ర మోడీ రీసెంట్గా మిషన్ మౌసమ్ని లాంచ్ చేశారు. ఈ మిషన్ ద్వారా ఇండియాని వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ నేషన్గా ఎస్టాబ్లిష్ చేయడం టార్గెట్. ఈ మిషన్ కోసం అలొకేట్ చేసిన ఫండింగ్ 2000 crore rupees. అండ్ విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ నెక్స్ట్ 2 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ పంచాయతీ లెవెల్లో. అండ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 150th anniversary 5 రూపీ పోస్టల్ స్టాంప్ని, 150 రూపీస్ కమమరేటివ్ కాయిన్ని విత్ 99.9% సిల్వర్తో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది, మింట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఐఎండి హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. అండ్ ఐఎండికి ఇండియా వైడ్ రీజనల్ ఆఫీసెస్, లుక్ అట్ హియర్ 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. దే ఆర్ ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, కోల్కతా, ఆల్ 4 కార్నర్స్లో. ఓకే, ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, కోల్కతా, ఇంకొక 2 నాగ్పూర్, గౌహతి. ఓకే, గౌహతి నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నాగ్పూర్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. మొత్తం 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఐఎండికి. నెక్స్ట్ 14th క్వశ్చన్. రైట్, 14th క్వశ్చన్ ఏంటంటే దిస్ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, ఇది ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ, పూణేలో ఉంటుంది. వీళ్ళు ఒక మైక్రో మిసైల్ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఈ మైక్రో మిసైల్ సిస్టమ్ ఏంటి అంటే, ఎనిమీస్ ఎవరైనా, ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఎనిమీ కంట్రీస్ అంటే పాకిస్తాన్, చైనా అండ్ ఇప్పుడు రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా రెడీ అయింది. ఓకే, సో వాళ్ళు మన ఇండియన్ టెరిటరీస్ పైన, ఇండియన్ బౌండరీ దగ్గర కానీ, బోర్డర్స్ దగ్గర కానీ మన సోల్జర్స్ని అటాక్ చేయడానికి నవడేస్ దే ఆర్ యూజింగ్ ఈవెన్ టెక్నాలజీస్ లైక్ డ్రోన్స్తో అటాక్ చేస్తున్నారు. ఈ సిస్టమ్, దిస్ మైక్రో మిసైల్ సిస్టమ్ ఏంటంటే హైట్ ఆఫ్ 5000 meters, డిస్టెన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 kilometers వరకు మన బోర్డర్స్ నుంచి 6 kilometer డిస్టెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియన్ బోర్డర్స్ నుంచి వస్తున్నటువంటి ఇలాంటి డ్రోన్స్ని, ఎనిమీ డ్రోన్స్ని ముందుగానే రికగ్నైజ్ చేసి వాటిని
డిస్మాంటిల్ చేసే టెక్నాలజీ ఇది, మైక్రో మిసైల్ సిస్టమ్. దీనికి పెట్టిన నేము భార్గవ్ అస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్. ఓకే, భార్గవ్ అస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్ డెవలప్ చేసిన కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, and it is a subsidiary of Economic Explosives Limited. And what is this particular missile system? If you see here, this system developed by EEL was initiated by the private sector without formal requisitions from the Indian Armed Forces, and the micro missile system developed for the Indian Army successfully hit virtual targets of over 2.5 kilometers away. సో ట్రయల్ బేసిస్లో ట్రయల్ టెస్ట్ చేయడం కోసము 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తున్నటువంటి డ్రోన్స్ని కౌంటర్ అటాక్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. బట్ దీని కేపబిలిటీ ఈవెన్ అప్ టు 6 కిలోమీటర్స్ వరకు కూడా ఏమైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేసి వాటిని డెస్ట్రాయ్ చేయగల కెపాసిటీ ఉంది దీనికి. అట్ ఏ టైమ్ దిస్ భార్గవ్ అస్త్ర సిస్టమ్ 64 మైక్రో మిసైల్స్ని ఫైర్ చేసే లాంచ్ చేసే కెపాసిటీ కూడా ఉంది. అండ్ ఇఫ్ యు సీ హియర్ 5000 మీటర్స్ హైట్ నుంచి కూడా, ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 5000 మీటర్స్ అంత హైట్లో కూడా వెళ్ళి ఎనిమి డ్రోన్స్ని డెస్ట్రాయ్ చేయగలదు. అండ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అండ్ ఈవెన్ 10 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా. ఓకే, సో సింప్లీ దిస్ 14th క్వశ్చన్ ఏంటంటే ఇండియా రీసెంట్గా మైక్రో మిసైల్ సిస్టమ్ని నేమ్డ్ యాజ్ భార్గవ్ అస్త్రాని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దట్ ఈస్ భార్గవ్ అస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్. భార్గవ్ అస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్. ఇట్ వాస్ డెవలప్డ్ బై సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇట్స్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. అండ్ ఎనిమీస్ మన పైన ఏమన్నా డ్రోన్స్ని అటాక్ చేస్తే వాటిని కౌంటర్ అటాక్ చేయడానికి ఈ సిస్టమ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ ఇజ్రాయెల్ వాళ్ళకి ఎలాగైతే ఐరన్ డోమ్ ఉందో అలాంటిదని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఇది చాలా అఫోర్డబుల్ కూడా. నార్మల్గా అలాంటి డ్రోన్స్ని డెస్ట్రాయ్ చేయాలంటే ఈ సిస్టమ్ కాకుండా కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని, ట్రెడిషనల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని యూజ్ చేస్తే ఎక్కువ బర్డన్ అవుతుంది. అండ్ దిస్ మిసైల్ సిస్టమ్, మైక్రో మిసైల్ సిస్టమ్ అఫోర్డబుల్ కాస్ట్ కూడా. ఓకే, దట్స్ 14th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th. 15th మళ్ళీ చైనా న్యూస్లో ఉంది. చైనా built వరల్డ్స్ ఫస్ట్ 300 మెగావాట్ CAES ప్లాంట్ కనెక్టెడ్ టు గ్రిడ్ అట్ ఫుల్ కెపాసిటీ. సో వాట్ ఈస్ CAES ప్లాంట్? CAES అంటే కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్. కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ వరల్డ్లోనే ఫస్ట్ టైము 300 మెగావాట్ కెపాసిటీ ఉన్న కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా గ్రిడ్కి కనెక్ట్ చేసింది చైనా. వాట్ ఈస్ దట్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. If you look at this image for better understanding purpose, this left hand side కనిపిస్తున్నదంతా కూడా ఆఫ్ పీక్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎక్కువ లేనప్పుడు ఏదైతే జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ, సర్ప్లస్గా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఉంటుందో ఆ ఎలక్ట్రిసిటీని మోటార్ని యూజ్ చేసి, కంప్రెసర్ని యూజ్ చేసి గ్యాస్ రిజర్వాయర్లో కానీ లేకపోతే కంటైనర్స్లో కానీ ఇలా ఎయిర్ని కంప్రెస్ చేసి స్టోర్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే ఎనర్జీ పీక్ ఉంటుందో, పీక్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉందో అప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ని టర్బైన్స్లోకి సెండ్ చేసి అండ్ ఆ టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దాన్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేసి దెన్ ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రిసిటీకి డిమాండ్ తక్కువ ఉన్న టైంలో ప్రొడ్యూస్ అయిన సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని కంప్రెసర్స్ యూజ్ చేసి గ్యాస్ రిజర్వాయర్స్లో కానీ కంటైనర్స్లో కానీ స్టోర్ చేస్తారు. ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ఆ టైంలో ఈ ఎయిర్ కంప్రెసర్ని ఎయిర్ని టర్బైన్స్లోకి సెండ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి గ్రిడ్కి ఇంటర్కనెక్ట్ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీని వరల్డ్లోనే ఫస్ట్ టైం చైనా విత్ దిస్ మచ్ కెపాసిటీ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్ని విత్ అ నేమ్ కాల్డ్ నెంగుచూ 1. ఓకే, ఆ ప్లాంట్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే నెంగుచూ 1. దీన్ని గ్రిడ్కి ఇంటర్కనెక్ట్ చేసింది. దీన్ని డెవలప్ చేసిన కంపెనీ ఏది అంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫుల్ గ్రీన్ నాన్ సప్లిమెంటరీ కంబన్షన్. అంటే దీనివల్ల ఈవెన్ కార్బన్స్ కూడా ఎమిట్ అవ్వవు, కంప్లీట్గా గ్రీన్ ఎనర్జీ. ఇన్వెస్టెడ్ అండ్ individually developed by China Energy Engineering Group Corporation Limited. This is the world's first, Nengchu 1 is the world's first large scale
compressed air energy storage solution with independent IP rights also and a full industrial supply chain which will store physical energy for a long time. Okay, right. And even if you look at here, దీనికి కెపాసిటీ దాని డైమెన్షన్స్ అవన్నీ ఒక పక్కన పెడితే దీని లైఫ్ స్పాన్ కూడా ఆల్మోస్ట్ 30 years ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద వన్ పాయింట్ వీ నీడ్ టు గివ్ సమ్ అటెన్షన్. సో ఈ పర్టికులర్ ప్లాంట్, ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ 1,59,000 tons ఆఫ్ కార్బన్ని, దట్ ఈస్ కోల్ని బర్న్ చేస్తే ఎంతైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో అంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో దట్ సేవింగ్ 4 lakh tons ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అవ్వకుండా కాపాడగలుగుతుంది. దట్స్ వాట్ కంప్లీట్లీ గ్రీన్ ఎనర్జీ. ఓకే, రైట్. అండ్ వాట్ ఈస్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఇందాక చెప్పినట్టు compressed air energy storage is a technology that stores excess energy by compressing air in underground caverns, and whenever there is a high demand, during periods of high energy demand, the stored air is released to generate electricity. This method is advantageous for balancing energy supply and demand. That's the 15th question, right? So what is this 15th question? Let me give a clarity. World lone first time 300 megawatt కెపాసిటీ ఉన్నటువంటి కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ని నెంగ్చూ1 అనే నేమ్తో రీసెంట్గా చైనాకి సంబంధించిన ఒక కంపెనీ గ్రిడ్కి కనెక్ట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. దట్ ఈస్ చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, దిస్ వన్. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ దీనివల్ల జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా గ్రీన్ ఎనర్జీ. అండ్ దీనివల్ల 1 yearకి ఆల్మోస్ట్ 4 లక్షల టన్స్కి పైగా కార్బన్స్ ఎమిట్ అవ్వకుండా కూడా వాళ్ళు సేవ్ చేస్తున్నారు. ఓకే, దట్స్ క్వశ్చన్ నెంబర్ 15th one. నెక్స్ట్ 16th question. 16th question is simply మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ప్రజెంట్ అయితే లిక్విడిటీ డెఫిషిట్ ఉంది. నార్మల్గా లిక్విడిటీ అంటే మనీ ఫ్లోని బ్యాలెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐ దగ్గర ఉంటుంది, ఆర్బీఐకి ఉంటుంది. లైక్ మానిటరీ పాలసీ ఎక్స్పాన్షను, మానిటరీ పాలసీ కాంట్రాక్షను, హాకిష్ పాలసీ, డోయిష్ పాలసీ అని చెప్పి డిఫరెంట్ టెర్మినాలజీస్ని యూజ్ చేస్తూ మనీ సప్లై ఎక్కువ ఉంటే మనీని అబ్జర్వ్ చేసుకుంటుంది, మనీ నీడ్ ఉంటే మనీని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో మనీ డెఫిషిట్ ఉంది, లిక్విడిటీ డెఫిషిట్ ఉంది. అందుకే బ్యాంకింగ్ సిస్టంలోకి మోర్ మనీ ఇంజెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో డైలీ బేసిస్న దిస్ విఆర్ఆర్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ విఆర్ఆర్? వేరియబుల్ రేట్ రెపో ఆపరేషన్స్, ఆర్ ఎల్స్ వేరియబుల్ రెపో రేటు లేదు వేరియబుల్ రేట్ రెపో. రెపో రేట్ ఏంటంటే నార్మల్గా ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉంది? 6.5% ఉంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర, బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కీప్ చేసి మనీని బారో చేస్తాయి. ఓకే, ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. దట్ టైమ్ డ్యూరేషన్ లైస్ ఇన్ బిట్వీన్ 1 day to 1 year. ఓకే, రైట్. సో ఇది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ వాట్ ఈజ్ విఆర్ఆర్? రెపో రేట్కి విఆర్ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే విఆర్ఆర్ వేరియబుల్ రేట్ రెపో. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్, బట్ దిస్ వేరియబుల్ రేట్ రెపో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని మోర్ డిమాండ్ లెస్ సప్లై ఉంటే, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటే డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని వేరియబుల్ రేట్ రెపో రేటు నార్మల్గా రెపో రేట్ కన్నా వేరియబుల్ రేట్ రెపో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే ఉంటుంది. ఆక్షన్ ద్వారా లెట్ us assume 3-4 banks like State Bank of India, Axis Bank and Central Bank of India like HDFC. ఓకే, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మనీ రిక్వైర్మెంట్ ఉంటే ఈ వేరియబుల్ రేట్ రెపోలో బిడ్స్ని కోట్ చేస్తారు. అండర్ వేరియబుల్ రేట్ రెపో ఆర్బీఐ బ్యాంక్స్కి 14 days మ్యాక్సిమం 14 days టైం వరకు షార్ట్ టర్మ్ లిక్విడిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ see here, what is VRR? It acts as a means to infuse short-term liquidity into the banking system. It is a process through which RBI allows banks to borrow at a rate determined by the market, generally lower than the repo rate, for a maximum period of 14 days. So maximum time at the VRR low 14 days. In case, look at the next point. According to the revised liquidity framework, the 14-day VRR reverse repo auction was termed the main liquidity operation, while overnight and up to 13-day auctions were termed fine tuning operations. Ante enti? So under VRR కింద, దట్ ఈస్ వేరియబుల్ రెపో రేట్ ద్వారా ఒక బ్యాంక్, ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఆర్బీఐ దగ్గర నుంచి 14 daysకి మనీ అప్పు చేసింది అనుకుందాం. 14 daysకి మ్యాక్సిమం టైం కూడా 14 days. అంత టైంకి అప్పు చేస్తే దాన్ని ఏమంటారంటే మెయిన్ లిక్విడిటీ ఆపరేషన్ అంటారు.
విఆర్ఆర్ ద్వారా ఒక బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 14 days వరకు కన్నా మనీ అప్పు చేస్తే అండర్ విఆర్ఆర్లో దట్ ఈస్ కాల్డ్ మెయిన్ లిక్విడిటీ ఆపరేషన్. అదే లెట్ us assume another bank called HDFC. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంకు విఆర్ఆర్లో ఆర్బీఐ దగ్గర నుంచి 10 days అప్పు చేసింది అనుకుందాం, 10 days వరకు. సో లుక్ అట్ హియర్, 1 day నుంచి 13 day వరకు అప్పు చేస్తే విఆర్ఆర్లో దాన్ని ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ అంటారు. అంటే ఎగ్జాక్ట్ 14 days మెయిన్ లిక్విడిటీ ఆపరేషన్ అని, 1 day నుంచి 13 days వరకు కన్నా అప్పు చేస్తే దాన్ని ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీ డెఫిసిట్ ఉండడం వల్ల రీసెంట్గా జనవరి 16th 50,000 crore రూపీ, దిస్ మచ్ అమౌంట్, ఇది ఫర్ అవేర్నెస్ పర్పస్ ఓన్లీ, 50,000 crores విఆర్ఆర్ ద్వారా ఇంజెక్ట్ చేయడం జరిగింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే బ్యాంక్స్తో పాటు స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ కూడా. స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్, ప్రైమరీ డీలర్స్ ఎవరంటే మార్కెట్ మేకర్స్ ఆఫ్ గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ని బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తారు, అలాంటి వాళ్ళనే ప్రైమరీ డీలర్స్ అంటారు. ఈవెన్ బ్యాంక్స్తో పాటు ప్రైమరీ డీలర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. A bank may be a primary dealer, but a primary dealer may or may not be a bank. That's one more point you should remember. And recently, last Shaktikanta Das, RBI Governor, December bi-monthly policy meeting జరిగినప్పుడు, అది ఆయన లాస్ట్ bi-monthly policy as RBI Governor. ఇప్పుడు న్యూ RBI Governor వచ్చారు సంజయ్ మల్హోత్రా. సిఆర్ఆర్ని 4.5 నుంచి 4% రెడ్యూస్ చేశారు. ఎందుకు? లిక్విడిటీ డెఫిసిట్ ఉంది కాబట్టి సిఆర్ఆర్ రెడ్యూస్ చేస్తే దట్ 50 basis points ఆఫ్ అమౌంట్ని సొసైటీలోకి ఎక్స్పాండ్ చేసే పాసిబిలిటీ ఉంటుందని చెప్పి సింప్లీ దట్స్ వాట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. వేరియబుల్ రేట్ రెపో అండ్ రెపో రేట్ డిఫరెన్సెస్, దట్స్ అ సెకండ్ పార్ట్. And still there are 10 questions, and the 10 questions I will discuss in next part, right?